शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండమే కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. కన్యారాశి వారికి మీ రాశిని శనీశ్వరుడు చూడడం తప్పు. అంత అద్భుతం ఫలితాలు ఏం ఇవ్వడండి. ప్రతి దానిలోనూ ఆలస్యమవుతుంటుంది. ప్రతి దాంట్లోనూ బద్దకమిస్తూ ఉంటారు. చేద్దామలే అన్నట్టుగా ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. కానీ ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. 11th హౌస్ లార్డ్ చంద్రుడు ద్వితీయ భావంలో ఉండి గురుడు చేసి చూడబడుతున్నాడు. అది కదండి ప్లానెటరీ పొజిషన్ అంటే ఆభరణ ప్రాప్తి కలగబోతోంది. బంగారు ఆభరణాలు కొనుక్కోబోతున్నారు అని తెలుస్తోంది. పైగా గజకేసరి యోగంలో ఉన్నారు కాబట్టి మీ ధన ప్రాప్తి ధనం బాగా వృద్ధి అవుతుందండి. వృద్ధి అవుతూ ఉంటుంది. ధనం వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఎదుటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటారు తప్ప మీరు ఒకరి దగ్గర చేసి జాసరు. అది కరెక్టు. చక్కటి భోజనం వస్తుంది. ఎక్కడికి వెళ్ళండి. కన్యారాశి వాడు చాలా అద్భుతమైన అదృష్టం ఏంటంటే భోజనం, ఫుడ్కి లోటు ఉండదు. ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా పంపిస్తూనే ఉంటారు. అంతేకాకుండా సంగీతంలోనూ సాహిత్యంలోనూ మంచి సాహిత్యం కదంటే సంగీతంలో కూడా వృద్ధి ఉంటుంది. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాల రీత్యా ధనప్రాప్తి. 9-10 తారీఖుల్లో చతుర్థ భావంలో ఉన్నటువంటి చంద్రుడికి గురుదృష్టి, రవి దృష్టి. అంటే గజకేసరి యోగంలో 4th భావంలో ఉన్నారండి. బ్రహ్మాండం. అంటే గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అంటే ఏనుగు అంత బలము, సింహం అంత పరాక్రమవంతులుగా మీరుంటారు. అంటే బలవంతులుగాను, మంచి పరాక్రమవంతులుగాను, అదృష్టవంతులుగాను ఉండడమే కాకుండా వేదశాస్త్ర విద్య, ఆగమశాస్త్ర విద్యలో మీకు సంప్రాప్తించబోతున్నాయి. బాగా రాబోతోంది. నేర్చుకుంటున్నారు. డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీ చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవండి. తల్లి యొక్క ప్రేమాభిమానాలతో మీరు పెరుగుతూ ఉంటారు. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ. చంద్రుడి ప్రభావం వల్ల, అదే గజకేసరి ప్రభావం వల్ల కూడా రైతులకి మంచి లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా రాహు ప్రభావం మీకు చాలా అద్భుతం. గురుడు చూడడము, కుజుడు చూడడం వల్ల రాహు వలన ధనప్రాప్తి కలగడము, అలాగే విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే మేనమామూలుగా అద్భుతంగా ఉండడము, రోగాల నుంచి దూరంగా ఉండడం, మీరు శత్రువు వలన భయమే లేకుండా ఉండడం, ఇవన్నీ జరుగుతాయండి. సప్తమ భావంలో శని అంత మంచివాడు కాదు, దోషకారకుడు. సప్తమ శని ఉండడం వల్ల ఆలస్య వివాహాలు ఉంటాయి. సప్తమ స్థానంలో శనిని, సప్తమ స్థానంలో రాహువుని పెట్టి మనం మ్యారేజ్ ఫిక్స్ చేయకూడదు. జనరల్గా దోషాలు ఉంటాయి. మీ జాతకాల్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయన్నమాట. అలా ఉంటాయి. సరే, ఏదేమైనా సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల వివాహ వేడుకలు మామూలుగా ఉండడమే కాకుండా, లేట్ అవ్వడమే కాకుండా, భార్యాభర్తల యొక్క
దాంపత్య జీవితం కానీ అనురాగం కానీ తక్కువగా ఉంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంటే మీ చేస్తున్న వ్యాపారాలు ఉన్నాయి కదా, ఆ పార్ట్నర్స్ కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా శుక్రుడు వల్ల మీకు ధనప్రాప్తి, పైగా వాహనాలు, విదేశ పర్యటన, మంచి ఉద్యోగ, హయ్యర్ ఎడ్యుకేషను ఇవి రాబోతున్నాయి. అమ్మవారి యొక్క దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. వస్త్రాల బిజినెస్, ఫుడ్ బిజినెస్, గోల్డ్, ఆ గోల్డ్ బిజినెస్ ప్లస్ సిల్వర్, ఈ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా అందంగా తయారవుతారు. ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్నారేమో, సినిమా రంగంలో ఉన్న వారికి మరింత యాక్టర్స్కి, యాక్ట్రస్కి మంచి అభివృద్ధి, అందంగా ఉండేది చేయడము, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, వాటంతా అవే మీకు మీ జాతకాల నుంచి ఎదురొస్తాయి. అది గొప్ప అదృష్టం. 10th హౌస్లో రవి దిగ్బలుడు, గురుడు చాలా బలవంతుడు. సో రవి గురులు కాంబినేషను చాలా బాగుందండి. ముఖ్యంగా మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. రవి వలన యాక్చువల్గా దశమలో ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో పదవులను అలంకరిస్తారు. ప్రజాసేవ, ప్రజాదరణ మీకు ఎక్కువ ఉంటుంది. దిగ్బలుడు కదా, దశమంలో రవి దిగ్బలుడు, పైగా గురుడు కూడా ఉన్నాడు, చాలా మంచిది. అంటే వేదశాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళకి, ఆగమ శాస్త్రంలో ఉన్న వాళ్ళకి, పండితులకి ధనప్రాప్తి కలుగుతుందండి. వాళ్ళు జాబుల్లో బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఇలా రవి గురుల కాంబినేషన్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళు. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే మీరు చాలామంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళకి, ఫార్మా రంగము, వీళ్ళందరూ కూడా అండి ఏ బిజినెస్లో, ఫుడ్ బిజినెస్, వాళ్ళందరూ ఫుడ్ చేస్తున్నది, వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళకి. అలాగే ముందర దశమస్థానం కాబట్టి, కర్మస్థానం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అందులో ఏమాత్రమూ డౌట్ లేదు. మీ రాష్ట్రాలు 2nd హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ బుధుడు మీకు బాగున్నాడండి. ఎందుకంటే డబ్బు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ అంతా ఉండిపోవడం వలన, శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ రాశి వారి మీద ఉండడం వలన కన్యా రాశి వారికి చాలా దోషాలు ఉన్నాయండి. పైగా 12వ భావంలో కుజుడితో కలిసిన కేతు యాక్సిడెంట్స్ని ఇస్తాడు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి, బ్లడ్ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భయపెడుతున్నాడు ఏం కాదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, వినాయకుడికి చక్కటి పూజలు చేసుకోవడం వలన కూడా దోషాలు పరిహారం అవ్వగలవు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి, చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువుల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ, పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ, మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ, స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ, ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందులో డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము,
అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయొచ్చండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవ్వడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.